ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన మనస్సు, మన శరీరము, మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 6వ అధ్యాయం ప్రారంభం చేసి, అయితే ఈ 6వ అధ్యాయంలో కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం శుద్ధే జతాసాం మనసి శుద్ధేయంతః సంస్థితే హరౌ శుద్ధ జ్ఞానం ప్రవేశ్యంతి విష్ణువాక్యం ఏన తత్పదం అన్నటువంటి శ్లోకం దగ్గర కిందటి ఘట్టంలో మనం ఆపుకున్నాం. అయితే ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నటువంటి కొన్ని విశేషణాలు చెబుతున్నారు. ఏమిటవి? శుద్ధేచ తాసాం మనసి శుద్ధేంతః సంస్థితే హరౌ, శుద్ధమైనటువంటి మనస్సుతో చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల వల్ల, తపస్సుల వలన చాతుర్వర్ణముల వారు చక్కగా నిర్మలాంతర మనస్సులై హరిని నిత్యము దర్శిస్తూ ఉంటారు అనేటటువంటి హరితాలుగా విష్ణుమూర్తి తాలుగా పరమపదాన్ని దర్శిస్తూ ఉంటారు అన్నటువంటి ఘట్టం దగ్గర నిన్న మనం ఆపాం, కిందటి వీడియోలో ఆపాం. అయితే తర్వాత వచ్చేటటువంటి ఘట్టాలు చాలా గహనంగా కాస్త గంభీరంగా పట్టుకుని ప్రయత్నం చేయాలి. ఎందుకు గంభీరంగా కాస్త గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి అన్నది మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పరాశరుడు వారు ఆ పదం ఎందుకు వాడారు? విష్ణు పరమపదాన్ని దర్శిస్తూ ఉంటారు. శుద్ధులు నిర్మలాంతరమైనటువంటి మనస్సు కలిగిన వారు ఎవరైతే చాతుర వర్ణాలలో ఉన్నారో వారందరూ కూడా ఆ స్వామిని సర్వకాల సర్వావస్థల యందు దర్శిస్తూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులే కాకుండా తపస్సులు చేస్తూ ఆ విష్ణు కైవల్యాన్ని పొందుతారు. అలాగే చక్కగా స్వర్గలోకాన్ని కూడా పొందుతారు అని పరాశరుడు వారు చెబుతూ శుద్ధేంతః అనేటటువంటి శుద్ధేచ తాసాం మనసి శుద్ధేంతః సంస్థితే హరౌ, శుద్ధము అనేటటువంటి పదాన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా వాడారు పరాశరుడు వారు. శుద్ధము అంటే ఏదో చేతులు కడుక్కున్నాం, కాలు కడుక్కున్నాం, శుద్ధిగా ఉన్నామని కాదు కదా, మనస్సును కూడా కడుక్కోవాలి. అది ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటిది ఇక్కడ జాగ్రత్తగా చెబుతున్నాను. మనస్సుని కూడా శుద్ధమైనటువంటి మనస్సుగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విష్ణు పరమపదాన్ని దర్శిస్తూ ఉంటారు సర్వకాల సర్వావస్థల యందు. అందులో బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ వీరందరూ కూడా వర్ణభేదములు లేకుండా ఆ స్వామివారిని దర్శిస్తూ ఉంటారు అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. అలా చెప్పిన తర్వాత మరొక శ్లోకం పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం తత కాలాత్మకో యోసౌ సశాంసః కథితో హరేః సపాత యత్యఘం ఘోర మల్ప మల్ప అల్ప సారవతు. ఇక్కడ గట్టిగా మనం గహనంగా గంభీరంగా పట్టుకోవాలి. ఇక్కడ ఏమిటది మనం పట్టుకొని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? ఇక్కడ తత కాలాత్మకో యోసౌ స చాంసః కథితో హరేః అనేటటువంటి ఆ పాదం పట్టుకోవాలి. కాలోహి భగవాన్ కర్త సరతం దుఃఖ సుఖ దుఃఖయోహో అనేటటువంటిది శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. ఇంచుమించుగా దీనికి అది ఈ పాదానికి ఆ పాదం ఇంచుమించుగా సరిపోతుంది. కాలము అనేటటువంటి దాంట్లో మనం ప్రయాసపడి తిరుగుతూ చేస్తూ నడుస్తూ ఉండేటటువంటి ప్రయాణంలో భగవంతుడు నుంచి వచ్చినటువంటి కాలస్వరూపం ఏదైతే ఉందో ఆ కాలస్వరూపము భగవంతుడి దగ్గర నుంచి బయటకు వచ్చి, కాలస్వరూపం బయటకు రావడం అంటే ఏదో ఒక పదార్థం బయటకు వచ్చిందని కాదు. ఏ ప్రాణి పూర్వజన్మలలో ఏ కర్మలు చేశారో ఆ కర్మ ఫలితాలని అనుసరించి
ఈ జన్మలో ఉండేటటువంటి ఆ ప్రాణికి కాలస్వరూపంలో భగవంతుడు మిక్కిలి అల్పమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి పాపకర్మలలో పడవేస్తాడు అన్నటువంటిది ఆ శ్లోకంతో అర్థం. ఇక్కడ గహనంగా గంభీరంగా మనం పట్టుకోవాలి. మరలా ఎందుకు చెప్తున్నాను ఇక్కడ? 5వ అధ్యాయం ముఖ్య సర్గ అన్నారు కదా, ఇక్కడ 6వ అధ్యాయానికి దానికి లింక్ ఏంటి అని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయంలో పరాశరుడు వారు చెబుతూ, బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా పూర్వకాలంలో జరిగిన సృష్టి, ఎవరి కర్మానుసారంగా వారికి ఈ జన్మలో ఉపాధిని, ఆ కర్మలని వర్తింపజేసేలాంటి జన్మలను ఇస్తారు అని 5వ అధ్యాయంలో ఆ పరాశరుడు వారు చెప్పారు. అదే ఇక్కడ నిరూపణ అవుతున్నది ఈ శ్లోకం ద్వారా. తద కాలాత్మకో యోసౌ సచాంస కథితో హరే సపాతయత్యఘం ఘోర అల్ప సారవతు. సారం లేనటువంటి అల్పబుద్ధులతో కించిత్ సుఖాన్ని పొందుతూ అత్యంత తుచ్చమైనటువంటి పాపకర్మలలో వీరందరూ పడుతున్నారు. ఎవరెవరు పడుతున్నారు అది కదా ఇక్కడ మనం గట్టిగా గహనంగా గంభీరంగా పట్టుకోవాలి. ఎవరు పడుతున్నారు అందులోని అనేటటువంటిది మనం తెలుసుకుంటే, ఇక్కడ సపాతయత్యఘం పూర్వజన్మ వాసన వలన ఈ జన్మలలో ఏ ఉపాధిలో ఉన్నా సరే ఆ ఉపాధికి సంబంధించినటువంటి పాపకర్మలు చేస్తూ ఉంటారు అన్నది ఇక్కడ మనం పట్టుకోవాలి. అది అర్వాక శ్రోతల, తిరియొక్క శ్రోతసుల, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల, అప్సరోగణాల, దేవతాగణాల, అసురుల, వీళ్ళందరూ కూడా వారి పూర్వజన్మలో ఏవైతే కర్మ అనుభవించాల్సి ఉంటుందో వారందరూ కూడా ఈ జన్మలో నడిచేటటువంటి జన్మలలో వారి ఉపాధికి అనుగుణంగా ఉండేటటువంటి పాపకర్మలలో భగవంతుడు పడవేస్తాడు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. పడవేస్తాడు అంటే ఏమిటి అర్థం అక్కడ? అది మరొక శ్లోకంలో పరాశరుడు వారు చెబుతున్నారు. అధర్మ బీజ సంభూతం తమో లోభ సముద్భవం ప్రజాసు తాసు మైత్రేయ రాగాదికం అసాధనం. ఇక్కడ మరొకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మైత్రేయ మహర్షిని ఉద్దేశించి పరాశరుడు వారు చెబుతున్నారు, తుచ్చమైనటువంటి పాపకర్మలలో భగవంతుడు ఆ ప్రాణి తాలూకా పూర్వజన్మ వాసన వలన అనుభవించాల్సినటువంటి శేషములు ఏవైతే ఉన్నాయో ఆ పాపకర్మలలో తోసేస్తూ ఉంటారు. ఆ కారణంచే మనుష్యులలో ఆ చాతుర్వర్ణ్యములలో పుట్టిన తమోగుణంలో పుట్టినటువంటి లోభం వల్ల కలిగే, ఇక్కడ పట్టుకోవాలి, తమోగుణం ద్వారా శూద్రుడు పుట్టారు అన్నారు కదండి. ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటి శ్లోకంలో తమోగుణంలో పుట్టినటువంటి లోభాల వల్ల అన్నటువంటి దానికి ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా శూద్రుడు అనేటటువంటి కర్మ దిక్కుమాలినటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పరాశరుడు వారు దానికి ఖచ్చితంగా చెబుతున్నారు, ప్రజాసుతాసు మైత్రేయ రాగాదికం అసాధనం అన్నటువంటిది. ఈ రాగాదికం అసాధనం ఒక్క శూద్రుడికేనా అండి, మరొకరికి లేదా అంటే తప్పు, ఇది తప్పుడు ప్రచారము అంటూ బాగా పరాశరుడు వారు చెప్తున్నారు. ఏంటయ్యా అంటే చాతుర్వర్ణాలలో కూడా తమోగుణం అందరికీ ఉంటుంది. సత్వరజస్తమో గుణములు. బ్రహ్మదేవుడి ముఖంలోంచి పుట్టినటువంటి బ్రాహ్మణుడికి తమోగుణం ఉండదు, రజోగుణం ఉండదు, ఒక సత్వగుణమే ఉంటుంది అనడానికి లేదు కదా. అదే ఇక్కడ చెప్తున్నారు పరాశరుడు వారు. ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో తమోగుణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తమోగుణం నుంచే పుట్టినటువంటి లోభం వలన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలలో 3వదైనటువంటి లోభం వలన కలిగే పురుషార్థ సాధకం కానీ ఆ రాగాదులతో కూడుకున్న అధర్మ బీజం ఉదయిస్తుంది అన్నది పరాశరుడు వారు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారు. పురుషార్థ సాధకం కానీ అంటే అర్థం ఏమిటి? అది కదా మనం తెలుసుకోవాలి మరొకసారి. భగవంతుడు బ్రహ్మ సృష్టిని చేస్తున్నప్పుడు తనలోంచి ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క పదార్థము తనలోనే ఐక్యం అవ్వాలి అంటూ వారి పూర్వజన్మ కర్మల వలన ఈ జన్మలో ఆయా ఉపాధులనిస్తూ ఆయా ఉపాధులలో మానవ జన్మ, జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మనిస్తూ ఈ మానవ జన్మలోనైనా నాయన మానవులారా మీకు రాగాధికములైనటువంటి ఇవి కల్పిస్తూ కామ, క్రోధ, లోభ, మోహములు అనేటటువంటి మదమాత్సర్యములు అనేటటువంటి
అరిషడ్ వర్గాలని ఇస్తూ కాలానికి లోపడకుండా, కాలస్వరూపానికి లోపడకుండా అరిషడ్ వర్గాలని జయించి నన్ను మీరు పొందెదరుగాక అని బ్రహ్మదేవుడు చెబితే దాన్ని విస్మరించేసి ఈ రోజులలో మనం అందరం కూడా మానవ జన్మ ఇతర వాళ్ళందరం కూడా ధర్మము మోక్షము అనేటటువంటి పురుషార్థాలలో రెండింటిని వదిలేసి అర్థము కామము అనేటటువంటి పురుషార్థాలనే పట్టుకొని ప్రాకులాడుతున్నాము అన్నది ఈ విష్ణు పురాణం ద్వారా మనం అందరం తెలుసుకోవాలి. తెలుసుకొని దీన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితానికి? పురుషార్థములు అంటే 4 కదా, 2 కాదు కదా. ఏమిటా 4? ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటటువంటి 4. అందులో ఆదిని అంత్యమును వదిలేసి మధ్యస్థమంలో ఉన్న రెండింటినీ పట్టుకునే ప్రాకులాడుతున్నారు జీవులందరూ. అందుకోసము ఈ పురాణాన్ని జనులందరికీ అందించాలి అనేటటువంటి సత్సంకల్పంతో పరాశరుడు వారు, మైత్రేయులు వారు మన కోసం చెప్పినటువంటి, మన కోసం సంభాషణ చేసుకున్నటువంటి ఈ పురాణాన్ని వ్యాసుల వారు మనకు అందిస్తున్నారు. ఎందుకు అందిస్తున్నారు? ఆది అంతము వదిలేసినటువంటి మానవుడు మధ్యస్థలంలోనే కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే మనకి తెలుగు సామెతలలో ఒక సామెత, సముద్రంలో పడ్డ మనిషికి, నీళ్ళల్లో పడ్డ మనిషికి కింద కాళ్ళు అందవు, మీద చేతులు అందవు అనేటటువంటిది. మధ్యలోనే కొట్టుకుంటాడు, అటు చావలేక ఇటు బతకలేక. అది కాదు కదా. కాళ్ళు అందితే కిందన ఊతం దొరుకుతుంది, జాగ్రత్తగా ఆ ఊత పట్టుకొని ఒడ్డుకు చేరచ్చు. లేదా మీదనకు పట్టుకోగలిగితే అక్కడ ఒక ఊత దొరుకుతుంది, ఆ ఊత ద్వారా ఒడ్డుకు చేరేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ రెండింటినీ వదిలేసాం మనం ఏనాడో కలియుగ ప్రభావం చేత. కానీ కాదు కదా. ఎంత కలియుగ ప్రభావమైనా సరే, కాలస్వరూపమైనా సరే, కాలోహి భగవాన్ కర్త, భగవంతుడే కాలాన్ని స్వరూపంగా మార్చి ఇస్తున్నాడు. అలాంటి కాలస్వరూపాన్ని విడిచిపెట్టి భగవంతుడిని పట్టుకోవాలి. భగవంతుడి పాద పద్మాలు పట్టుకున్నటువంటి ప్రతి ఒక్క జీవికి ముక్తిని ప్రసాదిస్తారు. అదే లలితా సహస్రంలో భోగస్య మోక్షస్య కరస్థయేవ అన్నటువంటి శ్లోకానికి అర్థం. అంచేత పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి, అలాగే మనుషులలో, అర్వాక శ్రోతస్థులలో, చాతురు వర్ణాలలో తమోగుణం చేత కలిగే లోభం వలన విష్ణు ప్రాప్తిని పొందకుండా అనేకమైనటువంటి పాపకార్యములు చేస్తున్నారు అంటూ పరాశరుడు వారు చెబుతూ అధర్మ బీజం ఉదయిస్తుంది అన్నది చెప్పారు ఇక్కడ. చెబుతూ మరొక శ్లోకం, తతః సా సహసా సిద్ధిస్తేషాం నాతీవ జాయతే రసోల్లాస దయాశాన్యాః సిద్ధయోష్ఠౌ భవంతి యాః అన్నటువంటి ఈ లోభం వలన ఏమిటి కలుగుతుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు కదండి. అందులో ఇక్కడ పరాశరుడు వారు లోభం అనేటటువంటిది కలుగుతుంది తమోగుణం చేత అంటున్నారు. ఆ లోభం ఒకటేనా కలిగింది, మిగతావేవి కలగలేదంటే కాదు. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ రసోల్లాసము అనేటటువంటి పదాన్ని పరాశరుడు వారు చెప్పారు. రసోల్లాసం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు? ఎవరెవరైతే ఆ లోభానికి మోహితులై అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారికి సహజ సిద్ధమైనటువంటి ముక్తి శీఘ్రంగా కలగదు. ఇక్కడ మనం జాగ్రత్తగా, సహజ సిద్ధమైనటువంటి ముక్తి శీఘ్రంగా కలగదు. ఎంతసేపు రాగద్వేషాలలోనే కొట్టుకుంటారు మనుషులు. ఇతర ఫలితాలను ఇచ్చే రసోల్లాసం ఉన్నగు అష్టసిద్ధులు ఏవి ఉన్నాయో అవే లభిస్తాయి అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. అందులో రసోల్లాసం అన్నటువంటి పదం దగ్గర కామక్రోధాది అరిషడ్ వర్గాల్ని పుట్టించారు పరాశరుడు వారు. రసోల్లాసము అంటే అష్టసిద్ధులలో ఒకటి. కిందటి ఘట్టాల్లో మనం చెప్పుకున్నాం, అనిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం చ అష్టసిద్ధయ అన్నటువంటిది. కానీ ఇక్కడ వచ్చేటటువంటి అష్టసిద్ధులు వేరు. అవేమిటో మనం తర్వాత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తతస్సా సహస సిద్ధిస్తేషాం నాతీవ జాయతే. సహజ సిద్ధంగా దొరికేటటువంటి ముక్తిని మానవులు పోగొట్టుకుంటున్నారు. రాగద్వేషాలకి లోనై అనేకమైనటువంటి పాపకార్యములు చేయించు ఉన్నారు అన్నటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుతూ ఈ విష్ణు పురాణం మనం ఎందుకోసం చెప్పుకుంటున్నాం అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థం శృణ్వతాం. ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చెబుతారో వాడికి తత్వదర్శనం అవుతుంది. విష్ణువు వేరు, మానవుడు వేరు కాదు అన్నటువంటిది, విష్ణువు మానవుడు అంతా ఒకటే అన్నటువంటి తత్వదర్శనం కలుగుతుంది. ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని వింటారో సర్వార్థదం, వారి తాలూకా సత్కామ్యములు ఏవైతే ఉన్నాయో, ఏ సమయంలో ఏ కామ్యసిద్ధి కలగాలో ఆ కామ్యములన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి అని మొట్టమొదటి అధ్యాయంలోనే పరాశరుడు వారు మైత్రేయ మహర్షులు చెప్పారు. అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని వినండి, అవధరించండి, అవగాహన చేసుకోండి, జీవితానికి అన్వయం చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం. స్వస్తి.